హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మనం ఎళ్ళబోయే ప్లేస్ వచ్చేసి వాండ్స్‌వర్త్ పార్క్ అనమాట. సో, లెట్స్ గో. సో, ఈ వాండ్స్‌వర్త్ పార్క్ వచ్చేసి మన ఇంటి దగ్గర నుండి ఒక 20 మినిట్స్ వాక్‌లో అయితే వెళ్ళిపోవచ్చనమాట. సో, అలా సరదాగా నడుచుకుంటూ ఈవినింగ్ టైమ్‌లో బయటకైతే వచ్చాననమాట. చూడొచ్చు ఇక్కడ గ్రౌండ్ ఐ మీన్ పార్క్ అనేది చాలా బావుంటదనమాట. ఇక్కడ చాలామంది డాగ్ వాకింగ్స్‌కి కానీ, ఇట్లా సరదాగా ఆహ్, టైమ్ పాస్ చేయడానికి కానీ, వ్యూని రివర్ సైడ్ వ్యూని చూడటానికి కానీ వస్తూ ఉంటారనమాట. చూసుకోవచ్చు ఇక్కడ క్రికెట్ కూడా జరుగుతుంది. ఇప్పుడే వాళ్ళు పిచ్ అంతా సెట్ చేసుకుంటున్నారనమాట. చూసుకోవచ్చు నాకు కూడా కొంతమంది ఎక్కువైతే చాలామంది ఇక్కడ వాకింగ్‌కే వస్తారనమాట. ఆహ్, ఎప్పుడు చూసినా పరిగెత్తుతూనే ఉంటారు వాళ్ళు. అండ్ చాలామందయితే అక్కడ సన్‌సెట్‌ని, సన్ వ్యూని చూడటానికైతే వస్తారనమాట. ఇక్కడ ఇంకొక కెఫే కూడా ఉంది. అక్కడ మేము ఇక్కడ ఆడుకోవడానికి చిన్న పిల్లలు ఆడుకోవడానికి గోల్ఫ్ కూడా ఉందనమాట. సిట్టింగ్ ప్లేసెస్, ఆ వ్యూ లొకేషన్ అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఒక కేఫ్ ఉందనమాట. సో, ఇక్కడ నార్మల్‌గా మనం బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఆహ్, టీ అలాంటివన్నీ టీ, కాఫీ లాంటివన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. సో, ఇదే రివర్ సైడ్ అనమాట. ఇక్కడ పక్కనైతే రివర్‌లోనే కొన్నైతే ఇళ్ళైతే ఉన్నాయి. అక్కడైతే పక్కనైతే చూసుకోవచ్చనమాట. ఇది ఇది రివర్ సైడ్. సో, దీని పక్కన ఇంకొక బ్రిడ్జ్ అయితే ఉంటదనమాట. అది వాండ్స్‌వర్త్ బ్రిడ్జ్. దాని మీద ట్యూబ్స్ అయితే ఎళ్తా ఉంటాయి. సో, దాని పక్కనే మన పట్ని బ్రిడ్జ్ ఉంటదనమాట. 2 పక్కనే అలా ఉంటాయి. సో, ఇక్కడ ఎక్కువ సైక్లింగ్ ప్లస్ జాగింగ్ జేయడానికి ఈవినింగ్ టైమ్‌లో వస్తారనమాట. చూసుకోవచ్చు ఎలా ఉందనేది వ్యూ. సో, ముందైతే ఇంకొక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ నాకు తెలీదు. సో, ఇంకా ముందుకెళ్దాం అనుకుంటే ఇంకా చాలా డిస్టెన్స్ అవుతుందని చెప్పేసి నేనైతే వెనక్కైతే వచ్చేసాననమాట. ఇప్పుడు చూడాలి. ఇంక ముందుకెలా ఉందో అని చెప్పేసి. ఇక్కడ వ్యూ అయితే చాలా బావుంది. నేను చెప్పినట్టుగా ఇందాక ఫస్ట్‌లో క్రికెట్ అయితే ఆడుతున్నారనమాట. చాలా బాగా ఆడుతున్నారు ఇక్కడ చూసుకోవచ్చు. సో, చిన్న చిన్న పక్షులు అవన్నీ చాలా వాతావరణం అంతా చాలా కూల్‌గా ఈవినింగ్ సన్‌సెట్ కదా! చాలా అంటే చాలా బావుంది. 9-6 వర్క్ చేసేవాళ్ళైతే ఫ్రీగా వచ్చి హ్మ్, ఆహ్, వర్క్ అంతా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటే మేబీ అక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు డాగ్ వాకింగ్ కూడా వస్తారనమాట. సో, ఇది మీకు స్ట్రెయిట్‌గా కానొచ్చేది ఆ బ్రిడ్జ్ దాని మీద నుండి ట్యూబ్స్ అయితే ఎళ్తాయనమాట. సో, దానికి వేరే షార్ట్ కట్ ఉంది ఎళ్ళటానికి. నాకు కూడా తెలీదు. నేను ఫస్ట్ టైమ్ ఎళ్ళాను అటు. సో, అదనమాట. మేబీ మెయిన్‌గా వాకింగ్‌కయితే వస్తారనమాట. చూసుకోవచ్చు వెనక కూడా వాకింగ్ చేస్తా ఉంటారాళ్ళు. సో, ఈరోజైతే వాండ్స్‌వర్త్ పార్క్ యొక్క పర్యటన అయితే ముగిసిందనమాట. మనం ఇంటికైతే బయలుదేరుతున్నాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బై ఫ్రెండ్స్.